హాయ్ హలో వ్యూవర్స్, నేను ఆర్ఎస్ఆర్ అండి. చూడండి, ఇక్కడ హెయిర్ క్లిప్స్ మేకింగ్ చేసి చూపిస్తున్నాను. హ్యాండ్ మేడ్ తో అండి. ఇది రెడీమేడ్ కాబట్టి మనం త్వరగా చేసుకోవచ్చు అనమాట. దీనికి నేను ప్లెయిన్ క్లిప్స్ ఇక్కడ ఈ మెటీరియల్ కూడా ఇక్కడ పెడుతున్నాయి. ఫ్లవర్స్ కూడా నేను మీషో నుంచి తీసుకున్నానండి. అమెజాన్ లో కూడా ఉన్నాయి. క్వాలిటీ హోల్సేల్ దగ్గర కూడా బల్క్ తీసుకోవచ్చు, కానీ ఏమో అవుతాయిలే తెలియదు. ఇదే ఫస్ట్ టైం అది చేయడం నేను. రెడీమేడ్ ఫ్లవర్వి అందరూ చేస్తుంటే అడిగారనమాట, మాకు కూడా అలాంటి ఫ్లవర్ కావాలక్క అంటే చూసినామని ట్రై చేద్దాము, మూవింగ్ ఎలా ఉంటుందని చేశాను. ఇంకొక క్లిప్ అయితే కానీ నేను కుందన్ క్లిప్ మేకింగ్ చేశానండి. ఈ కుందన్ క్లిప్ మనము అన్ని దానిలకు గ్లూ అయితే కానీ నేను 7000 B7000 వాడతానండి. ప్లస్ కుందన్స్ వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్, పింక్ కలర్ వచ్చేసి రౌండ్ కుందన్స్ తీసుకున్నాను. స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ బాగుంటుందని నా ఒపీనియన్ అండి. సో ఈ కాంబినేషన్ ఎవరికైనా నచ్చిందంటే కామెంట్ ఇవ్వగలరు అనుకుంటా. నాకైతే చాలా ఫేవరెట్ కలర్స్ అండి ఇవి, చాలా బాగుంటాయి. ఇంకొకటి బ్లాక్ కూడా ఇష్టమే, కానీ బ్లాక్ కన్నా కూడా మనకి ఎక్కువ శుభకరం అంటారు కదా. ఇవైతే లైట్ కలర్స్ లో ఎక్కువ ప్రిఫర్ అయితే కానీ ఇవే చేస్తాను నేను. అది కాక నాకు కాంబినేషన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ అండి. కాంబినేషన్ బాగుంటేనే ఏదైనా చేయాలి అనుకుంటాను. ఇక్కడ 2 చేయాలనుకున్నాను కాబట్టి 2 కాంబినేషన్స్ తో అందుకు 2 ఎంచుకున్నాను. సింగిల్ కలర్ తో కూడా మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, ఈ ప్లెయిన్ క్లిప్స్ అయితే గోల్డ్ దొరుకుతాయి, మనకు ప్లెయిన్ దొరుకుతాయి. ఇది కూడా నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్లస్ మీషో 3 దానిలలో టాలీ చేసి మీషో నుంచి ఫస్ట్ తీసుకున్నానండి. ప్రైస్ తక్కువ ఉన్నందువలన వాటితో పోల్చుకుంటే, ప్లస్ క్వాలిటీ కూడా ఇది పంపించిన తర్వాత కస్టమర్స్ కి రివ్యూ కూడా చాలా బాగా వచ్చింది. సో అందుకోసం అనేసి నేను ఈ క్లిప్స్ అక్కడి నుంచి ఇంకా మీషో నుంచి కంటిన్యూగా ఎప్పుడైతే నేను ప్రోడక్ట్ లాంచ్ చేశాను అక్కడి నుంచే మళ్ళీ డైరెక్ట్ అదే తెప్పించుకుంటున్నాను. సో నాకైతే కానీ మీషో ఈజ్ నాట్ అంత వరస్ట్ కాదు, అంత ఓకే కాదని చెప్తాను. కొన్ని వాటికి ఓకే అండి, కొన్ని వాటికి అయితే కానీ సేమ్ యాజ్ యూజువల్ రాదు. క్లాత్స్ కానీ కొన్ని క్వాలిటీస్ అయితే కానీ వీటిలో అయితే నాకైతే బాగానే వచ్చింది. చూడండి, నేనైతే ఫ్లవర్ మోడల్ పెట్టేసి కింద కూడా రౌంబర్ షేప్ లో 4, చాలా సింపుల్ మెథడ్ అండి ఇది. నేను అప్పుడప్పుడు అనుకున్నాను, అప్పుడప్పుడు కింద దించేశాను. ఏమంటే గమ్మ ఆరలేదు అనుకోండి, మన చేతికి స్టిక్ అయిపోతాయి. నేను అక్కడ పిన్తో చూపించాను, యాక్చువల్గా అయితే నేను చేత్తోనే పెట్టేస్తానండి. నేను ఇక్కడ మీకు అందరికి ట్రిక్ ఏంటంటే ఏమండి, అవి అతుక్కుంటాయి కదా అంటారు. నిజమేనండి, అతుక్కుంటది. ఆ గమ్ము చాలా పవర్ఫుల్ కాబట్టి. సో మనం ఏం చేయాలంటే ఆ గ్లూకు అతుక్కోకుండా హ్యాండ్ కు వాటర్ పక్కన పెట్టుకుని వాటర్ తగిలించుకున్నాం అనుకోండి, అప్పుడు మనం హ్యాండ్ తోనే డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. కొంచెం లేట్ అవుతుందండి, ఏది త్వరగా కాదు. అందరు అంటారు ఏముందండి ఎందుకండి 100 రూపీస్ 120 రూపీస్ దానికి ఎందుకు పెట్టాలి మనము, ఇంతే కదా అది దొరికేది క్లిప్ మహా అంటే అది ఒక 20 రూపీస్ వేసుకోండి, అది ఒక 20 వేసుకోండి, ఇది ఒక 20 వేసుకోండి అని ఈజీగా చెప్పేస్తారు. కానీ అక్కడ చేయడంలో మీరు అనుకున్నారు ఇంత లేదన్నా ఒక్కొక్క క్లిప్ మేకింగ్ కి నాకు 1/2 అవర్ పైన పట్టిందండి. 15 మినిట్స్ 10 మినిట్స్ అయితే కంపల్సరీ కాదు. మళ్ళీ అలవాటు ఉంది, ఇంకా అలవాటు లేని వాళ్ళ పరిస్థితి ఏంటో, ఒకవేళ డిజైన్ ఆన్ ద స్పాట్ అనుకుంటున్నాము 3D డిజైన్ చేయాలన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ పడుతుంది. ప్లస్ ఓహెచ్ షీట్ కూడా అండి, ఓహెచ్పి షీట్ కూడా మనకు లేట్ అవుతుంది. దాని మీద వేసుకోవాలి, అది ఆరాలి, మళ్ళీ దీన్ని చేయాలి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చాయి. ఎలా ఉందని